రాయలసీమ వెనుకబడతనానికి ఉంది, అలాగే ఉత్తరాంధ్ర వెనుకబడతనంగా ఉంది. రాయలసీమకు రావాల్సిన ఇండస్ట్రీస్ అలాగే వస్తున్నాయి, హార్టికల్చర్ అలాగే పెరుగుతుంది. ఉత్తరాంధ్రకు రావాల్సిన ఇండస్ట్రియలైజేషన్ జరుగుతూ ఉంది. సో మంచి గట్టి పునాదులు పడ్డాయి. రాబోయే 10 సంవత్సరాల్లో మీరందరూ కూడా చూస్తారు, విశాఖపట్నం అనేది ముంబైని బీట్ చేస్తుంది. ఖచ్చితంగా ముంబైని బీట్ చేస్తుంది. ముంబైని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. విశాఖపట్నాన్ని కూడా గేట్వే ఆఫ్ ఈస్ట్ ఇండియా అనే ఒక పదాన్ని వాడాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ట్రేడ్ బిజినెస్ అందరూ కూడా. దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు హైదరాబాద్ గురించి ఎవరి గురించి చెప్పుకున్న పునాది ఖచ్చితంగా కనబడుతుంది. మీ అందరికీ తెలిసిందే, పునాదులు ఎప్పుడు కనబడవు, కానీ బిల్డింగ్ కనబడుతుంది. ఆ పునాది ఎంత స్ట్రాంగ్ వేసిన వాళ్ళే గొప్పలు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు, అంత విజనరీ డాక్యుమెంట్లు చేసిన దానికి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే ఇందాకలా చూశారు, ఎర్ర బస్సు పోదు వాళ్ళకి ఎయిర్ బస్ ఎందుకునని. ఎయిర్ బస్ దిగి వచ్చింది ఇప్పుడు. అది మాటలకి చేతలకి తేడా ఉంటుంది. ప్రతిసారి అందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏమంటారంటే, కొందరు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అందులో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, బోగస్ రెడ్డి, ఒక ఫేక్ రెడ్డి అని. ఎందుకంటున్నానంటే, ఫేక్ ప్రచారం తప్ప ఇంకేం మాట్లాడు. క్రెడిట్ తీసుకుందాం అని చూస్తుంటాడు, ప్రతిదానికి క్రెడిట్ తీసుకుందాం అనుకుంటాడు. ప్రతి మీద ఫోటోలు వేసుకోవడం మనం చూసాం, కానీ ఇప్పుడు ప్రతిదీ క్రెడిట్ నేనే చేశాను అనుకుంటాడు. పోలవరం ఆయన వల్ల అయిందంటాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని అంతా ఆయన ఒక మేధావి, ముందు రసించి వెళ్ళిపోయాడు. నేను ఓడిపోతున్నాను, ఖచ్చితంగా 24కి ఓడిపోతున్నాను, మీరు 24కి వస్తున్నారు కాబట్టి ఏది ఎలా చేయాలో నేను ఒక సిద్ధాంతాన్ని రాసేసాను, దాన్ని అమలుపరచండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినట్లు మాట్లాడుతుంటుంటాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, హామీలో ఇచ్చినట్లు కరెంటు బిల్లుని పెంచమని చెప్పాం. అలాగే పెంచకుండా రాష్ట్రమే ప్రప్రదంగా దేశంలో 2 టన్ ఛార్జెస్ కూడా మనం తగ్గించేసాం. ఇంతవరకు పెంచలే. దాదాపుగా 1000 కోట్లు మనం తిరిగి మనమే కడుతున్నాం, భరిస్తున్నాం. చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, మొన్న నేషనల్ ఇండెక్స్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు మీ అందరికీ, ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ వచ్చాయని. అన్నిటినీ దాటుకొని 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మిగతా వాళ్ళందరూ ఎంత తెలుసండి, 8, 9 ఉంటే మహారాష్ట్ర 9.8 ఉంటే మంది 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వి అచీవ్. అంటే ఇది చాలా పెద్ద మ్యాటర్ ఇది. ఇంకో విషయం కూడా చెప్పాలి, మీడియా ఏం రాస్తున్నారంటే దాదాగిరి గురించి మాట్లాడారు, ఈ గురించి మాట్లాడారు, కానీ ఫస్ట్ టైం నాయుడుగిరి గురించి మాట్లాడారు. నాయుడుగిరి ఆన్ స్పైక్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ రాశారు. అంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఒక కొత్త పదాన్ని తయారు చేశారు. నాయుడుగిరి మీన్స్ ఇట్స్ బిజినెస్ అని, ఇది స్పైక్ ఆఫ్ బిజినెస్ అని. అంత అద్భుతంగా ఈ మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు. ఈయన దిక్కుమాల మాటలు మాట్లాడుకొని, ఫేక్ ప్రచారాలు చేసుకొని, బెంగళూరులో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడో అర్థమైన మాటలు. అందుకని అడిగా, పొరపాటున ఆయనకి ఏమైనా మెడిసిన్స్ లేవేమో, అవి ఏమైనా మర్చిపోయి ఉన్నాడేమో, డోసెస్ లేదంటే మీ మీడియా మిత్రుల ద్వారా చెప్పి ఆయన కరెక్ట్గా ఇవ్వాలి. ఆయనతో పాటు నాయకులు కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యథా ప్రజా తదా రాజా అన్నట్లు ఆయన రాజు ఎలాగున్నాడో అదే అహంకారంతో నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళకి. ప్రజలు కొట్టారు. ప్రజలు మిమ్మల్ని మాకు అవసరం లేదని పంపించారు. చూస్తున్న అభివృద్ధిని అప్రిషియేట్ చేయండి, ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంతేగాని ఇలాంటి నీచమైన మాటలు, బేజారైన మాటలు మాట్లాడడం వల్ల మీకున్న మినిమం గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు వచ్చిన 11 నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్కి మీరు అంకితం అవుతారనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఇది వికాసం, ఇది అభివృద్ధి, ఇది కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరికీ ఒక గర్వకారణం. విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లా వాసిగా మనకు ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్, మేము ఇంకా హైదరాబాద్కి వెళ్ళే పని లేదు, ఢిల్లీకి వెళ్ళే పని లేదు. ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన ఇక్కడికే వెళ్తారు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ చూడండి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు కూడా ఈ రాజశేఖర రెడ్డి ఏమన్నాడంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినప్పుడు పిచ్చోడు అంత దూరం ఎందుకు వెళ్తున్నాడు, ఈయన విజనరీ అంట, కొండల మీద గుట్టల మీద కడుతున్నాడు అని అన్న రాజశేఖర రెడ్డి. తర్వాత ఆయన నోడితే అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్.
దాదాపుగా 5,000 ఎకరాల పైచిలుకని ఎంత కావాలంటే అంత ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. సో అది విజనరీకి ఉన్న ఆలోచన. బెంగళూరు ఉంది, బెంగళూరు సరిపోక ఇంకో టెర్మినల్ 2 కట్టుకున్నారు. చెన్నై ఉంది, టెర్మినల్ 2 కట్టుకున్నారు. సో ఒక విజన్ ఎలాగుండాలంటే ఈ రోజు కోసం కాకుండా రాబోయే 20 సంవత్సరాల్లో ఎలాగుంటుందని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో హైదరాబాద్ నిదర్శనం, హైదరాబాద్ డెవలప్మెంట్ నిదర్శనం, రేపటి తరాల కోసం విశాఖపట్నం ఒక నిదర్శనం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక విజనరీ, ఒక ప్రజా సంక్షేమం ఎలా చేయాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రజలను ఎలా చంపాలి, ఎప్పుడు చంపడం, అరెస్ట్ చేయడం, కోర్టులకు పోవడం, ఒక సైకలాజికల్ ఎవరైతే మెంటల్గా ఇల్లు ఉంటారో ఆ మెంటల్ ఇల్లున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీరు ఎంత గించుకున్నా ఎంత గీ కొట్టినా అభివృద్ధి ఆగదు. అభివృద్ధి అనేది ముందుకు పోతూనే ఉంటుంది. నువ్వు ఎంత ట్రై చేస్తే కానీ అంత తిరిగి మేము అభివృద్ధిలో ముందుకు పోతామని ఈ సైకో బ్యాచ్కి, ఫేక్ బ్యాచ్కి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. పార్వతీపురాన్ని అన్ని విధాలా కనెక్ట్ చేయాలనే ఆలోచనలో నిరంతరం ఆలోచించే వ్యక్తి నేను ఒకడిని. అందులో భాగంగానే వందే భారత్, అమృత్ భారత్ సాధించుకోవడం జరిగింది. అయితే సంక్రాంతికి మన పార్వతీపురంలో హైదరాబాద్లో ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే 3 రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, ఈస్ట్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైను, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్లు టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం. అందులో మనం సాధించిన 3 విషయాలు ఉన్నాయి. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ స్టాప్. మన ఊరు కోసం వేసిన ట్రైన్లు ఇవి. నాకు తెలిసి మన ఊరు నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. నేనేనైతే ఒక కలను కన్నానో, స్వప్నం కన్నానో, పార్వతీపురం అన్న మన స్టేషన్ నుంచి వేరే ఊర్లకి ట్రైన్లు పోవాలి, హైదరాబాద్కి పోవాలి, తిరుపతికి పోవాలి, ఇక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదన్న ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి, జిఎం గారికి, సౌత్ సెంట్రల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ట్రైన్ నెంబరు 07461. అది మనకి 9వ తారీఖుని, 10వ తారీఖు నుంచి 11వ తారీఖు, అలాగే 12వ తారీఖు వరకు నడుస్తుంది. అది వికారాబాద్ నుంచి పార్వతీపురంకి రావడం జరుగుతుంది. టైమింగ్ కూడా మీ అందరికి ఇస్తాను. రెండోది ఇక్కడి నుంచి పార్వతీపురం నుంచి వికారాబాద్కి వెళ్ళేది 07462. పార్వతీపురం నుంచి బయలుదేరి మళ్ళీ వికారాబాద్కి వెళ్తుంది. ఇంకో ట్రైన్ ఉంది కాకినాడకి, అది 0707463. మనకి ఇది 12వ తారీఖున కూడా ఉంది, పార్వతీపురం నుంచి కాకినాడకి వెళ్ళేది. సో కాకినాడ నుంచి పార్వతీపురం కూడా మళ్ళీ వస్తుంటుంది అది. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, పార్వతీపురం నుంచి సికింద్రాబాద్కి 07464 ఒకటి, 07465 ఒకటి. ఈ ట్రైన్లు 3 ట్రైన్లు మన పార్వతీపురంకి రావడం జరుగుతున్నాయి. పార్వతీపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి, వికారాబాద్కి, కాకినాడకి వెళ్ళడం జరుగుతున్నాయి. ఇది ఒక మొదటి దశ. ఒక ట్రైన్ ఆగాలి, ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లీనింగ్ కోసం, వాటిని పార్కింగ్ కోసం, వీటన్నిటికీ. అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి, మీరు బిజినెస్ చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం, దానికి అంగీకరించడం. 3 ట్రైన్లు వెళ్తున్నాయి. ఈ విషయంలో సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారో, ఎవరైతే కాకినాడ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్లు అవైలబుల్ ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ, గర్వంగా మళ్ళీ విజయనగరంలో, విశాఖపట్నం డ్రాప్ అయ్యి మళ్ళీ ఎక్కాల్సిన లేదు, డైరెక్ట్గా పార్వతీపురంకే దిగి మళ్ళీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు సికింద్రాబాద్కి, కాకినాడకి వెళ్ళే అవకాశం ఉందనే విషయాన్ని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.